వడ్డానాలు @42 అండి. 42 ఏంటి అనుకుంటారా? 42 గ్రామ్స్‌ల వడ్డానం అనమాట. వినడానికి హాయిగా ఉంది కదా! కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇదంతా మనం శ్రీరామ్ జ్యువెలర్స్‌ని చూస్తున్నామండి. హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య రెడ్డి. సో శ్రీరామ్ జ్యువెలర్స్‌లో వడ్డానం కలెక్షన్. ఇది ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ కలెక్షన్ కోసం నాకు బాగా తెలుసు. అందుకే మీకోసం తీసుకొచ్చాను అనమాట. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీకు ఇష్టమైన దాంతోనే స్టార్ట్ చేద్దామండి. ఊరిచ్చాను ఫస్ట్ చూపించేస్తా, బెటర్ నాకు కూడా మీ క్యూరియాసిటీ తెలిసిపోతుంది అనమాట. ఇది వచ్చేసి 42 గ్రామ్స్లో ఉందండి. 42.7 గ్రామ్స్ మాత్రమే. చాలా బాగుంది. నక్షి డీటెయిలింగ్ ఇచ్చేసారు. మిడిల్లో వచ్చేసి ఈ విధంగా సీజెట్స్ కాంబినేషన్లో పింక్ కలర్ స్టోన్ వచ్చింది అండ్ ఎమరాల్డ్ కలర్ స్టోన్ వచ్చేసింది. కింద ఇట్లా లింక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏంటంటే మీరు పర్ల్స్ కానీ గోల్డ్ బాల్స్ కానీ ఏదైనా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఇది మనకి అరౌండ్ ఇది ఆల్మోస్ట్ 8 ఇంచెస్ ఉంటుందండి. మోపు లాగా ఉంటుందన్నమాట 42 గ్రామ్స్లో. మీకు ఒకవేళ బ్యాక్ బెల్ట్ గోల్డ్లో కావాలంటే గోల్డ్లో కస్టమైజ్ చేయించుకోవచ్చు. లేదు అంటే మీకు బడ్జెట్లో కావాలంటే సిల్వర్లో కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. చాలా బడ్జెట్లో వస్తుంది. 42 గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 4.5 lakh to 470 బడ్జెట్లో ఇదైతే వచ్చేస్తుంది. మీరు ఒక 30,000 నుంచి 40,000 పెట్టుకుంటే వెనకాల సిల్వర్లో బెల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. మీకు 5 lakhs బడ్జెట్లో కంప్లీట్గా సెట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, అంటే వడ్డానంది సిల్వర్తో కలుపుకొని. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది మనకి గ్లాస్ నక్షి అంటారు కదా, గ్లాస్ కటింగ్ నక్షి అట్లా వచ్చిందనమాట మ్యాట్ ఫినిషింగ్లో. సో అష్టలక్ష్మి అమ్మవార్లు వచ్చేసారు. ఇది 48 గ్రామ్స్లో ఉందండి. మనకి ఏంటంటే ఇది కొంచెం ఇట్లా ఆ కర్వీ ఉంది కదా, వెనకాల ఈ విధంగా లైన్ అయితే ఉంటుందన్నమాట, గోల్డ్ లైన్ ఈ తీగ. సో ఇదేంటంటే ఇట్లా స్టిఫ్గా నించోడానికి యూజ్ అవుతుంది. అండ్ దీనిలో మల్టీ కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి, ఎమరాల్డ్స్, పోటాస్ అవన్నీ. ఇది 48 గ్రామ్స్లో ఉంది, 916 హాల్మార్క్లో. దీనిలో అయితే ఇంకా కలెక్షన్స్ డిఫరెంట్ ఉన్నాయి. దాంట్లోనే ఇది ఇంకో వెరైటీ అండి. సేమ్ మనకి ఆ గ్లాస్ కటింగ్ నక్షి అంటే దాంట్లోనే ఇదో వెరైటీ అనమాట. దీనిలో కూడా మల్టీ కలర్ స్టోన్స్తో పాటు కోరల్స్ని హైలైట్ చేశారు. ఇది కొంచెం బ్రాడ్గా ఉంది. ఇది అరౌండ్ మనకి 11 to 12 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది వెయిట్ వచ్చేసరికి 56 గ్రామ్స్లో ఉందండి, 916 హాల్మార్క్లో. దీంట్లోనే కొంచెం చిన్నదనమాట. సేమ్ మనకి అమ్మవారు పికాక్ కాంబినేషన్ లాగా వచ్చేసింది. ఎమరాల్డ్స్ని హైలైట్ చేశారు. ఇది 55.6 గ్రామ్స్లో ఉంది. ఫ్రంట్ పార్ట్ కవర్ అయిపోతుంది. బ్యాక్ బెల్ట్ అనేది మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో వెరైటీ అండి. మనకి సేమ్ మనకు ఆ మ్యాట్ ఫినిషింగ్లో ఇచ్చేసారు. 53.4 గ్రామ్స్లో ఉంది. మ్యాట్ ఫినిషింగ్ వద్దనుకుంటే మీరు ప్రాపర్ నక్షి ఫినిషింగ్ ఉంటుంది కదా, యాంటిక్ ఫినిషింగ్ కానీ, రెడ్ యాంటిక్ ఫినిషింగ్ కానీ, ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ అని వెళ్ళిపోవచ్చు. మ్యాట్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం హైలైట్గా కనిపిస్తుంది. చాయిస్ మీదే, మీరు ఎట్లా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తారు. అండ్ కింద లింక్స్ ఉంటాయండి, సెమీ ఫినిష్డ్ అనమాట. సో ఈ లింక్స్లో మీరు పర్ల్స్ కానీ కోరల్స్ కానీ రూబీస్ మీకు ఏదన్నా కావాలనుకుంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మీకు సిల్వర్ బెల్ట్ కావాలంటే సిల్వర్ బెల్ట్ కస్టమైజ్ చేస్తారు. లేదు అంటే గోల్డ్లోనే కావాలంటే గోల్డ్లో కూడా కస్టమైజ్ చేస్తారు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు వెనకాల సిల్వర్ బెల్ట్కి వెళ్ళిపోతే మీకు వెనకాల వచ్చే గోల్డ్ ఆ బెల్ట్ ఆ కాస్ట్ తోటి మీకు ఇంకొక హారం వస్తుంది, ఇంకొక వడ్డానం కూడా వచ్చేస్తుంది అనమాట. సో అంత రేట్ పెరిగిపోయింది మరి గోల్డ్, అందుకే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుందాం, ఎక్కువ గోల్డ్ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అమ్మవారే, చాలా బాగుంది. సేమ్ అండి మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ లాగా వచ్చేసింది అండ్ మ్యాట్ ఫినిషింగ్ అనమాట. యాంటిక్లోనే మ్యాట్. ఇది 66.4 గ్రామ్స్లో ఉంది. ఇది ఏంటంటే ఇట్లా మనకి బ్రాడ్గా కనిపిస్తుంది ఇక్కడ ఫ్రంట్ అనేది. ఇది కూడా ఆల్మోస్ట్ 12 to 13 ఇంచెస్ విడ్త్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ నా ఫేవరెట్ అండి, యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసింది. గజలక్ష్మి అమ్మవారు వచ్చారనమాట పికాక్ డీటెయిలింగ్తో. ఇది ఆల్మోస్ట్ 10 to 11 ఇంచెస్ ఉంటుందండి. 51 గ్రామ్స్లో ఉంది, 916 హాల్మార్క్లో. అండ్ దీనికి కూడా కింద లింక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ప్రతి ఒక్క దానికి కూడా హాల్మార్క్ అయితే ఉంటుంది వడ్డానంకి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకి ఈ స్టైల్ కాన్సెప్ట్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్లో అయితే ఇట్లా ఇక్కడ బ్రాడ్గా వచ్చేసి ఇక్కడ స్లీక్గా ఉన్న డీటెయిలింగ్లో అయితే చాలా వడ్డానాలు చూపించాను. ఎన్ని వడ్డానాలు ఈ స్టైల్లో చూపించానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇది కూడా సేమ్ అండి, మనం ఇంతకుముందు చూసిన దానిలోనే కొంచెం కర్వీగా వచ్చేసింది అనమాట. ఈ వడ్డానం వచ్చేసి 55.6 గ్రామ్స్లో ఉంది, 916 హాల్మార్క్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ వడ్డానం అండి, మా మర్దలు లాస్ట్ టైం మేము షాపింగ్ చేసాం కదా, అప్పుడు సేమ్ ఇదే డిజైన్తో ఉన్న వడ్డానం తీసుకున్నాం అనమాట. వాళ్ళు మళ్ళీ రీడిజైన్ చేశారు, మళ్ళీ రీస్టాక్ చేశారు, మళ్ళీ చేపించారు. సో మళ్ళీ మీ ముందుకు ఈ డిజైన్ అయితే వచ్చేసింది. మిడిల్లో గజలక్ష్మి అమ్మవారు, పక్కన బ్రాడ్ షేప్లో పికాక్ మోటివ్స్ అనమాట. చాలా బాగుంది, కొంచెం బ్రాడ్గా ఉంది అండ్ బ్రైడల్కి అయితే చాలా బాగుంటుంది. 98 గ్రామ్స్లో ఉందండి, 98.9 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తుంది అనమాట. 916 హాల్మార్క్లో. ఫ్రంట్ పార్ట్ డెఫినెట్గా కవర్ అయిపోతుంది. మీరు ఈ వడ్డానం మీదకి నక్షి వేసుకున్న, సీజెట్స్ వేసుకున్న,
కుందన్స్ వేసుకున్న, డైమండ్స్ వేసుకున్న చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. మనకి యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చేసారు. ఓకే, కొన్ని ఫ్లెక్సిబుల్ వడ్డానాలు కూడా ఉన్నాయండి, అవి కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవారి వడ్డానం అనమాట. ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కింద లింక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది 67.7 గ్రామ్స్లో ఉందండి. సో ఇట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లోనే ఇంకో వెరైటీ ఉంది. ఇది కొంచెం ఫినిష్డ్ ఉందన్నమాట. అది కొంచెం సెమీ ఫినిష్డ్ ఉంది, బికాస్ కింద లింక్స్ ఉన్నాయి. వాటికి ఈ విధంగా డ్రాప్స్ కానీ, ముత్యాలు కానీ, లేదు అంటే కోరల్స్, రూబీస్, గోల్డ్ బాల్స్ ఏదైనా మీరు స్టింగ్ చేయించుకోవచ్చు. ఇది కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుందన్నమాట. అండ్ లైట్గా వచ్చినాయి స్టోన్స్ కూడా, ఎక్కువ పెద్దగా ఏం లేవు. ఇది 79.8 గ్రామ్స్లో ఉందండి, 916 హాల్మార్క్లో. నెక్స్ట్ వచ్చేసి చాలా బ్రాడ్గా ఉంది అండ్ ఇక్కడ విడత ఎక్కువ ఉందండి. ఆల్మోస్ట్ మనకి 4 ఇంచెస్ విడతలాగా వచ్చేసింది. అండ్ ఇక్కడ స్లీక్ డిజైన్ అనమాట. ఇది 65.6 గ్రామ్స్లో ఉందండి, 916 హాల్మార్క్లో. ఇది కూడా మనకి సేమ్ ఇంతకుముందు చూసాం కదా, కర్వీ షేప్ అట్లా వచ్చేసింది అనమాట. ఇట్లా సో ఇంత లైట్ వెయిట్లో ఉన్నాయి. బెండ్ అవుతాయా అంటే బెండ్ అయ్యే ఛాన్సే లేదు, బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. చాలా స్ట్రాంగ్గా, ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అష్టలక్ష్మిలోనే డీప్ కార్వింగ్ ఉన్న నక్షి అనమాట. ఇది కూడా అంతే అండి, కొంచెం కర్వీ స్టైల్ లాగా వచ్చేస్తుంది. ఇది 55.9 గ్రామ్స్లో ఉంది, 916 హాల్మార్క్లో. వావ్, ఎంత బాగుందండి కార్వింగ్ చూడండి. అమ్మవారు విత్ గదా వచ్చేసింది. ఇక్కడ ఎలిఫెంట్ డీటెయిలింగ్ ఆర్చ్లాగా ఇచ్చేసారు. ఈ పక్కన కూడా అమ్మవారు అనమాట. అష్టలక్ష్మి అమ్మవారు చాలా బాగుందండి. ఆ రూపు అంతా, ఫేసింగ్ కానీ, అప్ కింద పద్మం కానీ, డీటెయిలింగ్ కానీ. అండ్ మిడిల్లో వచ్చిన అమ్మవారు ఏంటంటే కొంచెం కాస్టింగ్ వర్క్ లాగా, క్యాడ్ వర్క్ లాగా వచ్చేసింది అనమాట. మీకు ఇక్కడే చూపించేస్తాను తేడా ఏంటనేది. క్యాడ్ వర్క్కి నక్షి వర్క్కి. నక్షికేమో ఇట్లా ఉంటుందండి ఫినిషింగ్ వెనకాల. ఈ క్యాడ్ వర్క్ ఏంటంటే కొంచెం సాలిడ్ లాగా వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం క్యాడ్ వర్క్లో వెయిట్ అనేది ఎక్కువైతుంది. ఇది 57.1 గ్రామ్లో ఉందండి, 916 హాల్మార్క్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాకు చాలా నచ్చింది. 64.5 గ్రామ్స్లో 916 హాల్మార్క్లో ఉంది. గజలక్ష్మి అమ్మవారు విత్ ఫుల్ యాంటిక్ ఫినిషింగ్ అనమాట. కింద ఈ విధంగా డ్రాప్స్ కూడా వచ్చేసినాయి. గ్రాస్ అయితే 87.6 గ్రామ్స్లో ఉందండి కంప్లీట్గా వడ్డానం, ఇంకా మొత్తం పర్ల్స్, స్టోన్స్ అంతా కలిపేసి. ఇది కూడా 916 హాల్మార్క్లో ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మంచి వడ్డానం చూపిస్తున్నాను అనమాట. డెఫినెట్గా ఈ వడ్డానానికి మీరు లైక్ చేయాల్సింది, అంత బాగుందనమాట. అమ్మవారు వచ్చారు గజలక్ష్మి కాంబినేషన్లో. అండ్ ఈ సైడ్కి కూడా అమ్మవారు ఉన్నారు, ముగ్గురు అమ్మవార్లు అనమాట. బాగుంది కదా. మీరు ఈ వడ్డానం పెట్టుకుంటే మీరు కూడా ఇంకొక అమ్మవారు అయిపోతారు, అంత బాగుందనమాట. ప్రెట్టియెస్ట్ కాంబినేషన్, నక్షి ఫినిషింగ్లో ఉంది. కాకపోతే కింద మనకి లింక్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఒకటి గోల్డ్ బాల్, ఒకటి పర్ల్కి వెళ్ళిపోతే చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ వడ్డానం. సో అట్లా ఏమన్నా ఉంటే మీరు ట్రై చేయవచ్చు, చాలా మంచి ఆప్షన్ ఇది. 88.3 గ్రామ్స్లో ఉందండి. ఇది కూడా 916 హాల్మార్క్లో ఉందన్నమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా, శ్రీరామ్ జ్యువెలర్స్లో వడ్డానాలు అయితే 40-42 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. హారాలు అయితే 20-25 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నెక్లెస్లు అయితే 9-10 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ జుంకాస్ అయితే ప్రీవియస్గా మనం 7-8 గ్రామ్స్ నుంచి కూడా చూసాము. ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్ చూడాలంటే మీరు డెఫినెట్గా శ్రీరామ్ జ్యువెలర్స్ని విజిట్ అవ్వాల్సిందే. బికాస్ వీలే మ్యానుఫ్యాక్చరర్స్, వీలే డిజైనర్స్ కాబట్టి మనకి ఇంత లైట్ వెయిట్లో వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ స్టోర్ అని చెప్పొచ్చు, అంత లైట్ వెయిట్లో ఉంటుంది బడ్జెట్ అయితే. సో డెఫినెట్గా శ్రీరామ్ జ్యువెలర్స్ని విజిట్ అవ్వండి, మీకు నచ్చిన కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ వడ్డానంలో అయితే చాలా కలెక్షన్ ఉంది, నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ చూపించాను. స్టోర్ విజిట్ అయితే ఇంకెక్కువ కలెక్షన్ చూడొచ్చు, వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా, లేదు మీకు ఇంకేమైనా జ్యువెలరీ డిజైన్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ మీకు నచ్చినట్టుగా లైట్ వెయిట్లో జ్యువెలరీ అయితే డిజైన్ చేసిస్తారు, కస్టమైజ్ చేసిస్తారు. ఇది సంగతి. అంటే ఇవాళకైతే ఇంకా చూపించాలని ఉంది, బట్ వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ వరకే ఎండ్ చేస్తున్నాను. Thank you so much for watching. This is Soumya Reddy signing off from Sriram Jewellers Gun Foundry.